ఈ లోయర్ బ్రాంచెస్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, లోయర్ బ్రాంచెస్ సిఎస్ నేర్చుకుని వెళ్ళడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఆ సిఎస్ నేర్చుకున్నప్పుడు డెప్త్ ఎంతవరకు నేర్చుకోగలటం అది, ప్లస్ ఇది డొమైన్ డీప్గా వెళ్ళి హైయర్ స్టడీస్కి వెళ్ళి పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి, నేను ఎంత రిస్క్ తీసుకోగలను, నేను టాప్ 5లో ఉండగలనా లేదా, మ్యాథ్స్ బాగుంది కదా అని ఎన్ఐటీ వరంగల్ వెళ్తే జాబ్ ఇచ్చేవాడు లేడు అక్కడ. అది థియరిటికల్ మ్యాథమెటిక్స్, అది బిట్స్లో పోయి ఎంఎస్సీ చదువుతాను లేదా ఎకనామిక్స్ చదువుతాను, అక్కడి నుంచి నేను ఏదో సిఎస్కి వెళ్ళిపోతాను. ఏంటి వెళ్ళిపోయింది, ఇప్పుడు యావరేజ్ కట్ ఆఫ్ ఎంతో తెలుసా, బ్రాంచ్ మారాలంటే బిట్స్లో 10/10 మన జీపీఏ 9.8 9.9 10 రాదు కదా, డిపార్ట్మెంట్ టాపర్గా రాదు ఎకనామిక్స్లో చదివినోటికి. ఇవన్నీ కొంత ఐడియా ఉండాలండి, చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇది కొంత ప్లాన్ చేసుకుని ఈ ప్లేస్మెంట్స్ నెంబర్స్ మీకు చెప్పాను కాబట్టి డెఫినెట్గా కోర్ బ్రాంచెస్ పర్స్పెక్టివ్లో ఎంప్లాయ్మెంట్ రేటు పెరుగుతుంది, బట్ శాలరీస్ తక్కువ ఉంటాయి. కానీ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి కోర్ కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు కోర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, దాంతోపాటు సిఎస్ నేర్చుకోవాలి, ఆ నేర్చుకుని సిఎస్ సరిపోతుంది వాడికి. బట్ సిఎస్ డొమైన్కి వెళ్దాం ట్రై చేయకూడదు అన్లెస్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్. పెద్ద పెద్ద కాలేజీలో అంటే స్టామినా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ చదివాడండి వాళ్ళు బోర్డు మంది, హెచ్ఎఫ్టీలకి హెచ్ ఫండ్స్కి సిఎస్ జాబ్స్కి బోర్డు మంది వెళ్తారు టాప్ ఐఐటీస్లో, అది పర్లేదండి, అక్కడ వరకు పర్లేదు. కిందకు వచ్చే కొద్దీ మీకు రిస్క్ పర్సంటేజ్ పెరుగుద్ది, ప్లస్ ఆ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ చూసుకోవాలి, మేజర్లు మైనర్లు ఇవన్నీ చూసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే కంపెనీస్ ఏమొస్తున్నాయంటే ఇప్పుడు IIIT మీరు ఎక్కడో వెళ్ళిపోయారు, లాస్ట్లో IIIT అక్కడితో వెళ్ళిపోయారు, ఈసీకి వచ్చి కంపెనీస్ ఏంటి శాలరీస్ ఏంటి అది చూసుకోవాలి. అది లేకుండా మీరు వెళ్ళారనుకుంటే ఇరుక్కుంటారు అక్కడికి, ఏ ధారవాడ IIIT ధారవాడ రాలేదనుకోండి. సో ఇది కొంత ప్లేస్మెంట్ మీద కొంత కూడా అవగాహన ఉండాలి, ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎవరేజ్ సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ చూస్తున్నాడు, మళ్ళీ నేర్చుకోవడానికి ఎడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఎలక్టివ్స్ అలా ఉన్నాయా లేవు, అక్కడ ఆఫర్ చేస్తున్నారా లేదా, మైనర్ ఆఫర్ చేస్తున్నారా, మేజర్ ఆఫర్ చేస్తున్నారా, డబుల్ మేజర్ ఆఫర్ చేస్తున్నారా, ఎట్లాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఇది కొంత ఐడియా ఉండాలి. బట్ ఓవరాల్గా లోయర్ బ్రాంచెస్లో పరిస్థితి అన్ని ఎన్ఐటీల్లో పరిస్థితి ఈ విధంగానే ఉంది. బట్ అట్ ది సేమ్ టైం అదే లోయర్ బ్రాంచెస్లో మెటలర్జీ అండ్ బయోటెక్నాలజీలో టాప్ 5 పీపుల్ ఎక్స్ట్రాడినరీ కాలేజెస్కి హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు. ఉదాహరణ కెమికల్ ఇంజనీరింగ్ బిట్స్, నేను ఒక స్టూడెంట్ స్టాన్ఫర్డ్కి పంపించాను. సిఎస్ కంటే బెటర్ లైఫ్ ఉంటుంది, సిఎస్ పిహెచ్డీ కంటే ఎంఎల్ఏ కనెక్ట్ అయిపోయాడు. ఆ డొమైన్ ప్లస్ ఎంఎల్ఏ కాంబినేషన్లో రేర్గా దొరుకుతారు, వాళ్ళకి డిమాండ్ చాలా హ్యూజ్ ఉంటుంది అంటే వాళ్ళకి. బట్ అది అందరి వల్ల అవ్వదో, ఆ రిస్క్ తీసుకునేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకోండి. ఆ రిస్క్ అనేది మీరు తీసుకుంటే కాదు, మీ కాలేజీలో ఆ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు తీసుకోవాలి రిస్క్. ఫెసిలిటీసే లేవు, ఫ్యాకల్టీయే లేవు, ఎలక్టివ్సే లేవు, ఒక దాంట్లో చొచ్చుకెళ్ళిపోయి వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఇంటర్ డిసిప్లినరీ జాయింట్ రిక్రూట్మెంటే లేకపోతే ఫ్యాకల్టీకి టెక్నికల్ జాయింట్ రిక్రూట్మెంట్ ఉంటారు. లేకపోతే నువ్వు వెళ్ళి చదువుతానంటే ఏంటి సరిగ్గా నాకు అర్థం కాదు, అది చూసుకోవాలి. ఎంసెట్ కాలేజీ కూడా నేను చెప్పను, సపరేట్గా వీడియో ఎంసెట్ నేను చేయను కదా. బట్ ఎనీవే ఈసారి చేస్తాను, ఎంసెట్ కాలేజీ ఎందుకు సార్ తిడతారన్నది అర్థం అవుతుంది, 100 మంది కామెంట్లు వస్తున్నాయి కాబట్టి చెప్తాను నేను.